ఈ మొక్క చూసారా, ఇది మీ అందరికీ తెలుసండి, బెండకాయ మొక్క. ఒక చిన్న విత్తనంగా ఉన్నప్పుడు మన సంఘస్థులు ఇక్కడ ఒకళ్ళు వేశారు. అయితే ఈ రోజున అది విస్తరించబడి ఒక బెండకాయని తీసుకొచ్చి మనకు చూపిస్తుంది. నేను ఉదయం గాలికి కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు ఒక పాఠం దేవుడు నేర్పించాడు. ఆ పాఠం మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడ్డాను. ఏమిటంటే, ఇది ఒంటరిదై ఎన్ని గాలులకు ఒడిదుడుకులకు ఊగుతూ ఉన్నప్పటికీ కూడా రైతుకి కావలసినటువంటి ఫలాన్ని అందించడానికి ప్రయాసపడుతుంది అనే సత్యాన్ని దేవుడు నాకు చూపించాడు. పెరిగి పెద్దయి రైతుకి కావలసిన ఫలాన్ని ఇవ్వాలంటే ఇది ఎన్ని గాలులకు ఎదుర్కోవాలి, ఎన్ని తుఫాన్లకు తట్టుకోవాలి, ఎన్ని కష్టాలకు నష్టాలకు ఎన్ని వడదబ్బులకు ఎదుర్కోవాలో ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు మానవ జీవితం కూడా పుట్టిన వెంటనే మరణదూత కౌంట్ డౌన్ ప్రారంభం చేస్తాడు. అంటే ఇక మనం మరణించే దినం ఆసన్నం అవుతూ ఉంటుంది. అది ఎప్పుడో మనం చెప్పలేం. కానీ జీవితంలో ఫలించాలంటే ఎన్నో నష్టాలు ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, సమస్యలు ఎదుర్కోవాలి. ఇవన్నీ ఎదుర్కొని మనం పెద్దయి ఒక వృక్షంగా మారినప్పుడు మన దగ్గర నుంచి వచ్చిన ఫలాన్ని అనేక మంది దాన్ని చూసి రైతు సంతోషించినట్లుగా దాన్ని భుజిస్తారు, దాని చెట్టు నీడకెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. అది అనేక మందికి ఫలింపు తీసుకొని వస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.